ఇంకో పక్క మన మయన్మార్లో చూస్తే మన పొరుగు దేశం మయన్మార్కి టాసిట్గా చైనా సపోర్ట్ చాలా ఉంది. మయన్మార్ మిలిటరీ జుంతా కూడా ఆల్మోస్ట్ రూత్లెస్గా పరిపాలిస్తుంది అనమాట. అక్కడ డెమోక్రసీ అనేది లేదు. మన పొరుగు దేశాలు మనం గమనిస్తే ఒక పక్క పాకిస్తాన్, ఇంకో పక్క మయన్మార్, ఇంకో పక్క బంగ్లాదేశ్, ఇక్కడెక్కడ కూడా ప్రజాస్వామ్యం అనేది బాగా దెబ్బతింటుంది. ఇంకో పక్క మనం చూస్తే కింద శ్రీలంకలో కూడా ఇదే పరిస్థితి అనమాట. ఈ పరిస్థితిలో మానవత్వం, హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్, హ్యూమన్ రైట్స్ అనేవి మన పొరుగు దేశాల్లో కనుమరుగైపోతున్నాయి అనమాట. ప్రత్యేకంగా రోహింగ్యాల విషయానికి వస్తే ఇండియా కూడా ప్రాక్టికల్గా ఆలోచించాల్సిన పరిస్థితి. రోహింగ్యాస్ని తిరిగి పంపించాల్సిన పరిస్థితి అనమాట. మన దేశంలో కూడా వాళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్, సెక్యూరిటీ థ్రెట్ అయిపోతుంది అనమాట. ఇంకో పక్క బంగ్లాదేశ్ కూడా వాళ్ళకి ఏ విధమైన సపోర్ట్ చేయడానికి ఇష్టపడలేదు. మరో పక్క మయన్మార్ రోహింగ్యాస్ అసలు మా దగ్గర వద్దు అని చెప్పి ఎథ్నిక్ క్లియన్సింగ్, అసలు మొత్తం ఎథ్నిసిటీ మా దగ్గర వద్దని చెప్పి మయన్మార్ కూర్చుందనమాట. దీంతో రోహింగ్యాల సమస్య అనేది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి నిర్ణయం తీసుకోవాలన్నా తీసుకోలేని పరిస్థితిలోకి వచ్చేసినాయి. హ్యూమానిటేరియన్ కారిడార్ ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా దేశాలు నిరాకరించే పరిస్థితి ఏర్పడిందనమాట.